తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఉదయం 11:14 ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9:30కు కేబినెట్ సమావేశం అవుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సరిషా, రేపు ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి ఆమోదం తెలుపుతున్నారు. మొత్తం దాదాపు 3,15,000 కోట్ల నుంచి 3,20,000 కోట్ల మధ్య దాదాపు తెలంగాణ బడ్జెట్ ఉండనున్నట్టుగా వర్గాలు చెప్తున్నాయి. అయితే మొత్తం మీద ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో దాదాపు ఈ 3,20,000 కోట్లకు సంబంధించిన అంశాలు ఏ వర్గాలకు సంబంధించి ఏ విధంగా ప్రాతినిధ్య దానికి కేటాయింపులు అనేది ఇప్పటికీ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. కాబట్టి ఆ బడ్జెట్ కు సంబంధించి రేపు తెలంగాణ మంత్రివర్గం ఉదయం 9:30 గంటలకు ఆమోదం తెలుపనుంది. కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో ఉదయం 11:14 అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు. అదేవిధంగా ఈ బడ్జెట్ ను మండలిలో శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఈసారి ఒక కీలకమైన అంశాన్ని కూడా పేర్కొనే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పెన్షన్ల విషయానికి సంబంధించి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెన్షన్లకు సంబంధించి 2,000 నుంచి 4,000 వరకు ప్రతి నెల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ పెన్షన్లకు సంబంధించి ప్రజెంట్ ఇంకా 2,000 కొనసాగుతుంది కదా, దాన్ని 3,000 రూపాయల వరకు పెన్షన్లు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రాజు యువ వికాసానికి సంబంధించి నిన్న ప్రభుత్వం చాలా అట్టహాసంగా ప్రారంభించింది. కాబట్టి ఈ కార్యక్రమానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మొత్తంగా చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు ఈసారి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరికొన్ని ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. 80-90% అయిన ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వాటికి నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్న ఒక ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు సంబంధించి సప్లాన్ కు సంబంధించిన నిధుల విషయంలో కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 11,000 కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇంటర్నేషనల్ స్కూళ్లకు సంబంధించి కూడా 11,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదించింది. కాబట్టి వాటిని కూడా బడ్జెట్ లో పెట్టనున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఇట్లా ఆయా వర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వీటికి కేటాయింపులు చేయాలని చూస్తూ మొత్తం మీద బడ్జెట్ లో దాదాపు 3,15,000 కోట్ల నుంచి 3,20,000 కోట్ల మధ్యలో బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.